రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు బెస్తవారిపేట మండలంలో ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. బెస్తవారిపేట మండలంలో మొత్తం 3 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మండల విద్యాశాఖ అధికారి మధుసూదన్ రెడ్డి తెలిపారు. మార్కాపురం జిల్లా బెస్తవారిపేట జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో 220 మంది విద్యార్థులు, బెస్తవారిపేట జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో 193 మంది విద్యార్థులు, జిల్లా పరిషత్ పిటకాయగుళ్ల పాఠశాలలో 145 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. విద్యార్థులు ఎలాంటి అసౌకర్యం లేకుండా పరీక్షలు రాయడానికి ప్రతి ఒక్కరికి బల్లలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులందరికీ త్రాగునీటి సౌకర్యం కల్పించినట్లు పేర్కొన్నారు. పరీక్షల సమయంలో ఎవరైనా విద్యార్థులు అనారోగ్యానికి గురైతే వెంటనే వైద్య సహాయం అందించేందుకు ఏఎన్ఎంలో అవసరమైన మందులను సిద్ధంగా ఉంచారని చెప్పారు. విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలను పరీక్షా కేంద్రాలకు తీసుకొచ్చిన తర్వాత అక్కడే గుంపులుగా నిలబడకుండా వెళ్లిపోవాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించవద్దని కోరారు. ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులు బాగా చదివారని, మంచి ఉత్తీర్ణత సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మండల రెవెన్యూ అధికారి ఆధ్వర్యంలో 144 సెక్షన్ అమలు చేసి పోలీసుల పర్యవేక్షణలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు మండల విద్యాశాఖ అధికారి మధుసూదన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగుతున్నాయి. అందులో భాగంగా మన బెస్తవారిపేట మండలంలో 3 సెంటర్లలో ఈ 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగుతున్నాయి. జెడ్పీహెచ్ఎస్ పిటిగాగుల సెంటర్లో 145 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ బెస్తవారిపేట సెంటర్లో 193 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. అలాగే జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ బెస్తవారిపేట సెంటర్లో 220 మంది విద్యార్థులు ఈ 10వ తరగతి పరీక్ష రాస్తున్నారు. ఈ పరీక్షల నిర్వహణలో భాగంగా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఏ విద్యార్థి కూడా కింద కూర్చొని పరీక్ష రాయకుండా అందరికీ కూడా బల్లలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వేసవికాలం కాబట్టి తాగునీటి వసతి కూడా అందరికీ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే విద్యార్థులకు పరీక్ష రాసే సమయంలో ఏ విధమైనటువంటి అనారోగ్యం కలిగినా కానీ ఆ అనారోగ్యాన్ని పోగొట్టడానికి ఏఎన్ఎంస్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు అన్ని రకాల మందులతోటి మన సెంటర్స్లో, ఏ సెంటర్లో అయితే వాళ్ళు కలెక్ట్ చేశారో వాళ్ళ దగ్గర సెంటర్స్లో వెళ్ళి వాళ్ళు ఆరోగ్యం కాపాడడానికి కూడా వాళ్ళు ఉన్నారు. అలాగే ఈ పోలీస్ బందోబస్తు కూడా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. తల్లిదండ్రులకు ముఖ్యంగా మన విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి మీరు ఎవరు కూడా విద్యార్థులతో పాటు వెళ్ళి వాళ్ళకి ఇబ్బంది కలిగించవద్దు. వీలుంటే మొదట వాళ్ళు వదిలిపెట్టిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిపోవాల్సిందిగా కోరుతున్నాం. విద్యార్థులు చక్కగా చదివారు. ప్రభుత్వం వారు 100 days యాక్షన్ ప్లాన్ అనే ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ప్రతి సబ్జెక్టు కూడా రోజువారీగా ప్రతి సబ్జెక్టు విడగొట్టి అందరికీ క్షుణ్ణంగా విద్యార్థులకు 100 రోజుల పాటు విద్యార్థులకు చక్కగా చదువు చెప్పడం జరిగింది. ప్రతిరోజు కూడా సాయంత్రము స్లిప్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. అందులో ఉండే మార్కులను కూడా ఆన్లైన్ చేయడం జరిగింది. విద్యార్థులు సర్వం సన్నద్ధమై ఉన్నారు. వాళ్ళను డిస్టర్బ్ చేయకుండా చక్కగా పరీక్ష రాసుకునే విధంగా తల్లిదండ్రులు కూడా వాళ్ళని ప్రోత్సహించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈ ఎంఆర్ఓ గారు కూడా ప్రతి సెంటర్ దగ్గర కూడా 144 సెక్షన్ ఏర్పాటు చేశారు. కాబట్టి ఎవరు కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉండకుండా చక్కగా విద్యార్థులను పరీక్ష రాసే విధంగా వాళ్ళకి సహకరించాల్సిందిగా కోరుతున్నాం.